హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ మీకు చెప్పకుండా దాచిపెట్టిన సీక్రెట్స్ ఏంటి, వాళ్ళు దాచుకున్న సీక్రెట్స్ ఏంటి చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తక్కువ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకంట ఎప్పుడు కనిపించినా దీనిలో 1-2 పాయింట్స్ ఉంటాయని అర్థం. ఈ రీడింగ్ ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఇది ఈరోజు మనం చెప్పుకునేది భార్యాభర్త ఒక చోటే ఉంటూ వారి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. వారిలో దాగి ఉన్న సీక్రెట్స్, హిడెన్ సీక్రెట్స్ చూద్దామండి. ఓకే, సెకండ్ ఛాన్స్ కావాలని కోరుకుంటున్నారండి. మీతో సంబంధం మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నారు. మరలా మీ సంబంధాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఆ అవకాశం కోసం ఉన్నారు. ఇంట్యూషన్, హార్ట్ స్ట్రాంగ్, టెలిపతి, ఇన్నర్ నోయింగ్. తన హృదయం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది తనకి. టెలిపతి ద్వారా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమని తన మనసు చెప్తుంది, మీతో కలిసి జీవించమని. బ్లఫ్, ప్రిటెండింగ్, మాస్క్, ఎక్సాగరేషన్. నటిస్తున్నారు, ముసుగు ధరించి ఉన్నట్టు ఉంటున్నారు, అతిశయోక్తిగా ప్రవర్తిస్తున్నారు. మీకు ఏదైనా నిజం, తనకి ఏదైనా తెలిసినా మీకు తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. నిజాన్ని దాస్తున్నారు అన్నమాట. బాగా నటిస్తున్నారు అని అర్థం. పీస్, బ్యాలెన్స్, హార్మనీ, ఫ్రెండ్షిప్. స్నేహంగా మీతో కలవాలని, శాంతిగా ఉండాలని, ఫ్రెండ్షిప్తో మీ బంధం మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటున్నారు. అపాలజీ, క్షమాపణ చెప్పాలి, మేము తిరిగి మీతో కలవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. రిలీజ్, లెట్టింగ్ గో, మూవ్ ఆన్, వాకింగ్ అవే. మీరు మిమ్మల్ని వదిలి వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లే. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళాలి అని తన మనసులో ఉంది. డిస్టెన్స్, మీ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. సెపరేషన్లో ఉన్నారు కొంతమంది. స్పేస్ ఎక్కువగా వచ్చేసింది. చాలా అడ్డంకులు ఉన్నాయి. ఏ విధంగా కన్సల్ట్ అవ్వాలి, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి వారికేం అర్థం కావట్లా. క్లారిటీ, మీకు నిజం చెప్పే అవకాశం ఉందండి. తనేంటి, ఏమేమి విషయాలు మీ దగ్గర దాచారు, ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్పే అవకాశం ఉంది.
తను మీతో నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నారు. లాంగింగ్, క్రేవింగ్, యాచింగ్, వాంటింగ్. వారిలో తీవ్రమైన కోరికలు, అంతులని ఆశ మీకోసం తప్పిస్తున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని తను చెప్తున్నారు. మీతో కలవాలని తను ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి ఉండాలని తను ఫీల్ అవుతున్నారు. కర్మ, కాన్సిక్వెన్సెస్, కాజ్ ఎఫెక్ట్, డెప్త్స్. పూర్వం తను చేసిన ఫలితాలు ఏమేం చేశారు, దానివల్ల తను ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. అందువల్ల తను ఇంత బాధపడుతున్నాను, గతంలో ఏ పాపం చేశానో గతంలో ఆ పాప వాళ్ళకి నేను అనుభవిస్తున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. నరిష్, తను సెల్ఫ్ గ్రో అవ్వాలని, మీపై తన ఫోకస్ అంతా మీపై పెట్టాలని, శారీరకంగా కాకపోయినా మానసికంగా మీతో కలవాలని ఆశపడుతున్నారు. ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉందండి. మీరు బాగా ఆకర్షిస్తున్నారు తనని. ఆకర్షణ బాగా ఎక్కువ ఉంది. ఆ ప్యాషన్ని తను తట్టుకోలేకపోతున్నారు. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, మీతో గతంలో చేసిన కోల్డ్ బిహేవియర్కి తను చాలా బాధపడుతున్నారు. కాన్ఫ్లిక్ట్, మీరిద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి. అవన్నీ కలిసి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీకు మాట కుదరట్లే. ఇద్దరికి మాట పెరుగుతుంది. డెప్త్, తన లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా లోతుగా తను తెలుసుకోవాలి. మీరు చాలా మంచివారు, మీ సంబంధం చాలా మంచి సంబంధం. ఇలాంటి రిలేషన్షిప్ని వదులుకోకూడదు. తన లోపాలు ఏంటో తను తెలుసుకోవాలి, వాటి నుంచి బయటపడాలి అని కోరుకుంటున్నారండి. మీ బంధం గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు, చాలా విలువైంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీరు అంతగా నచ్చారు తనకి. మీరు చాలా అందంగా ఉంటారు. బయట కనిపించడమే కాదు, మీ లోపల కూడా అంత అందం ఉంటుంది. మీరు ఎదుటివారిని చాలా దయతో చూస్తారు, హార్ట్ఫుల్గా చూస్తారు. మీరు అంత మంచివారు అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి ఈరోజు మీ పర్సన్ సీక్రెట్, హిడెన్ సీక్రెట్స్. అసలు మీ రిలేషన్షిప్లో గురించి స్పిరిచువల్ యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి. కార్డ్ ఏం చెప్తున్నానంటే, మీ మనసు ద్వారా, మీ చెవుల ద్వారా వినిపించే పదాలు, శబ్దాలు
వాటిపై దృష్టి పెట్టండి. దృష్టి పెట్టడం వల్ల మీ మానసిక వినికిడి అభివృద్ధి చెందుతుంది. మీరు యాంత్రికంగా కాకుండా ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా, ఒక మార్గదర్శకంగా తయారవుతారు అని చెప్తున్నారండి. మీరు వినే విషయాలు భావోద్వేగంగా కాకుండా మార్గదర్శకంగా ఉంటాయంట యూనివర్స్ చెప్తున్నారు. మీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మీ హృదయం మీకేం చెప్తుందో అది వినండి. మీ మనసు మీకు కరెక్ట్ దారి చూపుతుంది అని చెప్పి చెప్తున్నారండి. మీ లైఫ్ సిచ్యువేషన్స్లో క్లారిఫై మీరేం చేసుకోవాలంటే మీ మనసు మాట వినండి. మీరు ఎవరో చెప్పింది కాదు, మీ మనసు మీకు ఏం చెప్తుందో అది కరెక్ట్గా వినండి. దాన్ని ఫాలో అయితే మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. బీస్ట్ సౌల్ నుంచి మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, మీరు ఆవిష్కరణలో కానీ, కాన్ఫిడెన్స్లో కానీ, ఆత్మవిశ్వాసంలో కానీ చాలా గట్టిగా ఉంటారంట. మీరు చాలా ఉత్సాహాన్ని, ఏదైనా నేర్చుకోవాలన్న సృజనాత్మకతను చూపుతారంట. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎవరైతే బాగా నవ్విస్తారో అటువంటి వారిని మీరు ఎక్కువగా వాళ్ళని చాలా మంచివారు, చాలా విలువైన వారు అని చూస్తారంట. మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటో చూద్దాం. టూ సూన్, యు గెట్ టూ సీరియస్ టూ సూన్, గెట్ టు నో ఈచ్ అదర్ బిఫోర్ కమిటింగ్ ఫుల్లీ. ఈ కార్డు మీకు, మీరు వేగంగా నిర్ణయం తీసుకోకండి. ఏదైనా అనుకున్నారనుకోండి, మాట తేడా వచ్చింది, అప్పటికప్పుడు వెంటనే మీరు నిర్ణయం తీసుకోవద్దు. అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య, ఎందుకు మాట తేడా వచ్చింది ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నిదానంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి. మీ బ్లాకేజ్ ఏంటంటే మీరు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నారు. మీలో ఉన్న బ్లాకేజ్ ఏదంటే మీరు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నారు. ఎలిమెంటల్ ఎనర్జీ నుంచి మీకు ఏం మెసేజ్ వచ్చిందో చూద్దామండి. రంగురంగుల ప్రవాహాల్లో మునిగి ప్రకృతిలోని శక్తులన్నింటినీ అనుభవించండి అని చెప్తున్నారు. ఏంటంటే మన జీవితమే ఒక రంగులమయం అండి. మన జీవితంలో రకరకాల రంగులు ఉంటాయి. జీవితం అన్ని వేళ ఒకే రకంగా ఉండదు. అలాంటి ఈ జీవితంలో సంపూర్ణమైన రంగులను అనుభవించేందుకు రెడీగా ఉండండి. మీలో ఉన్న భిన్నమైన భావనలు, శక్తులు, లోతైన బలాన్ని ఇస్తాయని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి, ఆ
పని అవుతుందా లేదా అనేది మనం ఈ కార్డ్స్ ద్వారా చూద్దామండి. ఎప్పటిలోపు అవుతుంది ఏంటనేది చెక్ చేద్దాం. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి. మీరు ఏదైనా పని అనుకున్నారంటే అది ఎప్పటిలోగా అవుతుంది ఏంటనేది యూనివర్స్ని అడుగుదాం. కార్డ్స్ షఫిల్ చేస్తున్నానమ్మా. మీరు ఒక క్వశ్చన్ అనుకోండి. సారీ, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది చూద్దాం. ఎప్పటిలోగా అవుతుంది మీరు అనుకున్న పని? అనుకున్నారా? స్టార్ట్ చేద్దామా? యువర్ వర్క్ ఈజ్ డిలేడ్. మీరు మీ పనిని చాలా లేట్ చేస్తున్నారంట. అదేంటో చూసుకోండి. యువర్ వర్క్ ఈజ్ డిలేడ్. ఓకే, ఇంకొక కార్డు చూద్దాం. యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అంటున్నారు. ఎందుకంటున్నారు? ఎప్పుడు పోతుంది? వర్క్ ఈజ్ డిలేడ్ అన్నారు. దాని క్లారిఫికేషన్ వితిన్ 5 months, 5 నెలల్లో జరుగుతుందంట. మీ పని చాలా లేట్గా జరుగుతుందని చెప్తున్నారు. చాలా నిదానంగా జరుగుతుంది అని చెప్తున్నారండి. ఒకసారి చూసుకోండి. ఇదండి ఈరోజు రీడింగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.